ఇప్పుడు వచ్చేసి మనం అఖండ 2 మూవీ రివ్యూ చూద్దాం. మూవీ అయితే బాగుంది. అఖండ 2 మూవీ కొంచెం హాలీవుడ్ స్టాండర్డ్లో తీశారు. ఇంటర్నేషనల్ టైపు, ఇండియా చైనా దాని నుంచి తీశారు. ఎస్ మెయిన్ క్యారెక్టర్స్ వచ్చే వరకు బాలకృష్ణ ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. డబుల్ యాక్షన్ ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చేసి అఖండ బాలకృష్ణ కాకుండా మామూలు బాలకృష్ణ చూపిస్తారు. అతని స్టోరీ కొంచెం చూపిస్తారు. ఆ తర్వాత ఒక సాంగ్ లాగా ఉంటుంది. సంయుక్త క్యారెక్టర్ ఉంటుంది, ప్లస్ బాలకృష్ణ కూతురు క్యారెక్టర్ ఉంటుంది. ప్లస్ సెకండ్ హాఫ్లో వచ్చేసి మొత్తం అఖండ అఘోర క్యారెక్టర్ ఉంటుంది. మొత్తం టోటల్ సెకండ్ హాఫ్ అంతా ఫైట్స్ విజువల్స్ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వచ్చే వరకు ఇంకా పిఎం రూరల్ డెవలప్మెంట్ అనే ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ వచ్చేసి ఒక విలేజ్కి ప్రాబ్లం అయితే అక్కడ బాలకృష్ణ వచ్చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. అక్కడ వచ్చేసి ఒక తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, హిందీ వాళ్ళు ఇట్లా చాలామంది విలన్స్ ఉంటారు. ఆ విలన్స్ తోటి బాలకృష్ణ డైలాగ్స్ బాగుంటాయి. ఒక్కొక్కరికి ఒక లాంగ్వేజ్ డైలాగ్స్, తమిళ్ లాంగ్వేజ్ డైలాగ్, హిందీ లాంగ్వేజ్ డైలాగ్, కన్నడ డైలాగ్, మలయాళం డైలాగ్స్, అన్ని లాంగ్వేజ్లో డైలాగ్స్ ఉంటాయి. అవి బాగుంటాయి డైలాగ్స్. ఇక్కడ ఫైట్ సీన్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చే వరకు ఇంకా బాలకృష్ణ కూతురు వచ్చేసి సైంటిస్ట్గా చూపిస్తారు. అక్కడ తన వాళ్ళ మేడంగా సంయుక్తని చూపిస్తారు, హీరోయిన్గా. ఇక్కడ బర్త్డే పార్టీలో సాంగ్ ఉంటుంది, జాజికాయ సాంగ్ అయితే బాగుంటుంది. ఈ మూవీలో మొత్తానికి ఒక సాంగే ఉంటుంది, మిగతా ఇంకా 2-3 థీమ్ సాంగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైట్స్ అయితే విపరీతంగా తీశారు. ఫైట్స్ అయితే సెకండ్ హాఫ్ బాలకృష్ణ ఫైట్స్, త్రిశూలంతో ఫైట్స్, అందరి ఫైట్ చేయడం అలాంటివి. అక్కడ ఇంటర్నేషనల్ ప్రాబ్లం లాంటివి చూపిస్తారు. ఒక వైరస్ వచ్చినట్టు చూపిస్తారు. వైరస్ తోటి ఇంకా విలన్ వచ్చేసి గాడ్ మీద, దైవం మీద నమ్మకం లేకపోవడం, అలా కాన్సెప్ట్ చూపిస్తారు. ఆ తర్వాత నమ్మకం రావడం, అట్లా చూపిస్తారు కాన్సెప్ట్. ఇక్కడ వచ్చేసి బాలకృష్ణ వచ్చేసి ఆ వైరస్ని రిమూవ్ చేయడానికి బాలకృష్ణ ఫైట్ చేస్తుంటాడు విలన్స్ నుంచి. ఆది పినిశెట్టి ఒక విలన్ లాగా చూపిస్తారు. అతను ఒకసారి మళ్ళీ చనిపోవడం, మళ్ళీ వచ్చేసి తిరిగి రావడం, బాలకృష్ణ ప్రీవియస్ స్టోరీ ఫైట్స్ అవన్నీ ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్ అయితే బాగుంటుంది. క్లైమాక్స్ ఫైట్ వచ్చేసి బాలకృష్ణ చైనా బార్డర్కి వెళ్ళడం, అక్కడ వచ్చేసి విలన్స్ని ట్యాంకర్స్ అవన్నీ తీసుకొని వాళ్ళతో ఫైట్ చేయడం, అవి బాగా చూపిస్తారు విజువల్ ఎఫెక్ట్స్. టోటల్ మూవీ అయితే పర్లేదు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. కొంచెం ఇంటర్నేషనల్ హాలీవుడ్ మూవీ టైప్ తీశారు. స్టోరీ పర్లేదు, స్టోరీ స్క్రిప్టింగ్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ. డైరెక్షన్ కూడా బాగానే ఉంది.